అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలు నిశాంత్ గారు, శివ గారు, మిగతా అందరూ మీడియా పర్సనల్, ఫోటోగ్రాఫర్స్ అండ్ ఆల్ వీడియోగ్రాఫర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే నాది ఫస్ట్ సినిమా కాదు. సో నేను ఇంత ముందు కూడా కలవడం జరిగింది. కొంతమందిని ఫెమిలియర్ ఫేసెస్ అందరూ పరిచయమైన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరందరూ ఎలా అయితే ఏదో ఒక డ్యూటీలా కాకుండా వచ్చి మాకు పోజెస్ చెప్పి వీడియోస్ మీరు ఎంత కష్టపడి తీసి ప్రమోట్ చేస్తారో దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇదే విధంగా ఈ సినిమాకి కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు హర్ష నర్రా. సో ఇందాక జ్యోతి గారు అన్నట్టు నాది ఇది సెకండ్ సినిమా కాదు, థర్డ్ సినిమా యాక్చువల్లీ. సరే నేను అనలేదండి, థర్డ్ సినిమా అనే విషయం నాకు తెలుసు. ఇట్స్ ఓకే. సో ఫస్ట్ సినిమా మిస్సింగ్ అని 2021లో రిలీజ్ అయింది. అది కోవిడ్ టైంలో కొంచెం హిట్ అయిన సినిమా అనమాట. బట్ ఇట్స్ గాట్ వెరీ గుడ్ రివ్యూస్. దాని తర్వాత రోటీ కప్డా రొమాన్స్ అని బెక్కం వేణుగోపాల్ గారి సినిమా చేశాను. దానికి కూడా చాలా మంచి రివ్యూస్ అంత రెస్పాన్సెస్ వచ్చాయి. కానీ ఈ రెండు కూడా కమర్షియల్గా పెద్ద సక్సెస్ అవ్వలేదు. కానీ మాకు తెలిసింది ఒకటే, సినిమా చేయడం. సో ఇందాక మా డైరెక్టర్ సాయి గారు అంటున్నప్పుడు కష్టం గురించి మాట్లాడినప్పుడు నాకు ఒక ఫేవరెట్ లిరిక్స్ ఫ్రమ్ వన్ సాంగ్ గుర్తొచ్చింది. పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతోడు, ఒక్కడైనా కానరాడే పోరాడకుండా ఓడినోడు. సో పోరాడుతూనే ఉందాం సార్. ఏదో ఈరోజు మనకి హాల్ మన ఫ్రెండ్స్ తోటి ఫిల్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఏదో రోజు మన ఫ్రెండ్స్కి కూడా సీట్లు దొరకని లెవెల్కి మనం వెళ్ళాలి. సో దానికి మనం కష్టపడుతూ ఉందాం. ఈ సినిమా చాలా కష్టపడి కాకుండా ఇష్టపడి చేసామండి. సో ఎందుకంటే టీం అందరూ కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. మా డైరెక్టర్ గారు కానీ, మా ప్రొడ్యూసర్ చిరు గారు కానీ, మా హరి గారు ఈజ్ వన్ ఆఫ్ ద కీ పార్ట్స్ ఆఫ్ ద మేకింగ్, అండ్ శేషు. సో ఎవ్రీబడి, ఇంకా వినయ్, చాలామంది ఉన్నారండి. అందరికీ థ్యాంక్ యూలు చెప్తే చాలా టైం అయిపోతుంది, అందరికి బోర్ కొట్టేస్తుంది. సో దానికి వేరే ఈవెంట్స్ పెట్టుకుందాం. బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి, అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తన్మయ్ ఆల్సో ఫర్ బీయింగ్ అ వెరీ వెరీ కోఆపరేటివ్ కో యాక్టర్. మీరు సాంగ్ చూశారు, మీకేమనిపించిందో మాకు తెలీదు, బట్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఆ లిరిక్స్ కానీ అవి. స్పెషల్ థ్యాంక్స్ టు గోపిసుందర్ గారు. చిన్న సినిమా అయినా సరే మంచి మ్యూజిక్ ఇచ్చారు మాకు. గోపిసుందర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ కిట్టు విశ్వప్రగడ గారు కూడా మంచి లిరిక్స్ రాశారు. చాలా అందరికీ అందరూ ఒక రిలేట్ చేసుకునే లిరిక్స్ లాగా ఉన్నాయి. బట్ ఇందాక తన్మయ్ చెప్పినప్పుడు మీరు అందరూ చప్పట్లు కొట్టారు, తనతో రిలేట్ అయిపోతారు, తనతో రిలేట్ అయిపోతారు పెళ్లి గురించి అని. బట్ సినిమా చూడండి, అందరూ నాకే రిలేట్ అవుతారు. అందరూ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, సినిమాలో నాతోటే రిలేట్ అవుతారు ఎక్కువ. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ కమింగ్. మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హర్ష గారు, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఆల్సో అండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు చెప్పండి, అసలు మీ ఒపీనియన్ ఏంటి పెళ్లి మీద, మ్యారేజ్ మీద? చేసుకుంటే బాగుంటుందా, బాగోదా? అంటే కంపానియన్షిప్ అయితే కావాలండి ఎవరికైనా సరే. ట్రూ. బట్ ఎవరిష్టం వాళ్ళది. దానికి పెళ్ళి అవసరం లేదా వర్ష? ఎగ్జాక్ట్లీ డౌట్ అది. సో ఎస్, నేను అడిగిన క్వశ్చన్, పెళ్లి చేసుకుంటే ఏంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, లేకపోతే ఎట్లుంటుంది? అవసరం లేదు, బట్ ఇప్పుడు చాలామంది పెళ్ళి అవసరం లేదు కంపానియన్షిప్ కోసం అంటారు. అదే పర్సన్ని పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఇట్లే కన్విన్స్ చేస్తారు అమ్మాయిని? లేదు, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు ఎలాగో కలిసి ఉందామని ఒక పర్సన్ తోటి లైఫ్ లాంగ్ లీడ్ చేద్దాం అనుకున్నప్పుడు పెళ్లితో ప్రాబ్లం ఏంటి అనేది నా డౌట్. అదే క్యారెక్టర్. లిరిక్స్ చూసాం కదా, 1/2 లైఫ్ అని చెప్పేసి, కాంప్రమైజ్ అవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాట్ అబౌట్ దట్ సైడ్ ఆఫ్ ద మ్యారేజ్? లైఫ్లో ఎవ్రీథింగ్ షుడ్ బి అ పార్ట్ అండ్ పార్సల్ అండి. చిన్నప్పటి నుంచి మనది ఒకటేలాగా లైఫ్ ఉండదు, మనది ఒకటేలాగా థాట్స్ ఉండవు. కొంతమంది పెళ్ళి వద్దనే వాళ్ళు కూడా చేసుకోవచ్చు, తర్వాత చేసుకున్న వాళ్ళు విడిపోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఐ డోంట్ థింక్ వీ కెన్ జనరలైజ్ దట్ టాపిక్. ట్రూ. చేసుకోవాలనిపిస్తే చేసుకోవాలి, లేకపోతే లేదు. మంచి కంపెనీ దొరికితే చేసుకుంటాను అని చెప్పారు మీరు ఇండైరెక్ట్ గా. అంతే, నేనే డెఫినెట్లీ చేసుకుంటానండి, దొరకట్లేదు అంతే. అంటే పేరెంట్స్ ప్రెషర్ ఏం కాదుగా, లైక్ ఈ సినిమాల్లో ఉన్నట్టుగా అట్లా ఏం లేదు, దొరికితే చేసుకుంటా. నేనే ప్రెషర్ గా ఫీల్ అవుతున్నా, దొరకట్లేదు అంతే. ఇది 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 అందరి బాయ్స్ ప్రాబ్లమా? సింగిల్స్ అందరి ప్రాబ్లం. సింగిల్స్ ప్రాబ్లం, అందరూ సింగిల్స్ దొరకట్లేదు. సేమ్ నాది కూడా అదే ప్రాబ్లం లేండి. మరి చేసుకోండి పెళ్ళి, చేసుకుంటా. అదే ఇవన్నీ చూసిన తర్వాత మా ప్రీ రిలీజ్ అప్పటికి మీరు పెళ్ళి రావాలి. అమ్మా నిజంగా అయితే బాగుండు, మా అమ్మ ఫస్ట్ హ్యాపీ. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్.